బుధవారం మొదలైన విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల మోత మోగింది. టోర్నీ మొదటి రోజే ఏకంగా 22 సెంచరీలు నమోదయ్యాయి. అందులో రోహిత్ శర్మ ముంబై తరపున 94 బంతుల్లో 155 రన్స్ కొట్టి సెంచరీ బాధితే, విరాట్ కోహ్లీ ఢిల్లీ తరపున 101 బంతుల్లో 131 రన్స్ కొట్టి వారెవ్వా అనిపించాడు. వీళ్ల తర్వాత జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ 39 బంతుల్లో 125 రన్స్తో టోర్నీలోనే సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ బాది వరల్డ్ కప్కి తనని సెలెక్ట్ చేయడం ఏమాత్రం తప్పు కాదని ఇంకోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఈ సెంచరీల మోతలో ముఖ్యంగా బీహార్ గురించి చెప్పుకోవాలి. అరుణాచల్తో జరిగిన మ్యాచ్లో బీహార్ టీం ఏకంగా 3 సెంచరీలు బాధేసింది. వైభవ్ 84 బంతుల్లో 190 రన్స్ కొట్టి జస్ట్ డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. కెప్టెన్ సకీబుల్ గని 40 బంతులు 128 రన్స్ కొట్టడమే కాకుండా 32 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి లిస్ట్ ఏ క్రికెట్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ సెంచరీ బాధేశాడు. వీళ్ళిద్దరే కాకుండా కీపర్ ఆయుష్ లోహారుకా కూడా 56 బంతుల్లో 116 రన్స్తో సెంచరీ బాదాడు. ఇక ఒడిషా బ్యాటర్ స్వాస్తిక్ ఏకంగా 169 బంతుల్లో 212 రన్స్తో డబుల్ సెంచరీ బాధేశాడు. వీళ్లే కాకుండా రికీ భుయ్ 105 బంతుల్లో 122, హర్యానా తరపున హిమాన్షు రాణా 126, రైల్వేస్ తరపున రవి సింగ్ 109, మధ్యప్రదేశ్ నుంచి యష్ దూబే 103, కర్ణాటక తరపున దేవదత్ పడిక్కల్ 147, కేరళ తరపున విష్ణు వినోద్ 102, జమ్మూ కాశ్మీర్ నుంచి శుభం కజూరియా 129, విదర్భ నుంచి అమన్ మోఖండే 110, ధ్రువ్ షోరే 136, గోవా నుంచి స్నేహల్ 107, ఒడిషా బ్యాటర్ బిప్లవ్ సామంత్ 100, సౌరాష్ట్ర నుంచి సమర్ గజ్జర్ 132, మణిపూర్ తరపున జోటే 101, మేఘాలయ నుంచి అర్పిత్ 104, కిషన్ 106 సెంచరీలు చేశారు.